చైతన్య గారు ఒకసారి జస్ట్ మా అందరి కోసం మీ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ చదువుకున్నారు, ప్రస్తుతానికి ఎక్కడ చేస్తున్నారు, మా ప్యాకేజ్ చెప్పద్దు కానీ ఎక్కడ చేస్తున్నారో చెప్పండి అట్లీస్ట్. యా 2015 పాస్ అవుట్ అండి. మాది తాండూరు మండల్ కరణ్కోట్ విలేజ్. అచ్చా. సో స్కూలింగ్ అక్కడ అయింది. దాని తర్వాత డిగ్రీ కూడా తాండూరులోనే. సో దాని తర్వాత ఇక ఇంటర్ తర్వాత నాకు కొంచెం ఇంటర్ బైపీసీ చేశాక కొంచెం ఎంసెట్ రాలేదు, కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. దాని తర్వాత పారామెడికల్ కోర్స్ కూడా చేశాను. దాని తర్వాత ఏదో లైఫ్లో మిస్ అవుతున్న ఫీలింగ్, ఏదో నేను అచీవ్ చేయాల్సింది ఏదో చేయట్లేదు, ఏదో డిఫరెంట్ పాత్లో ఉన్నాను ఫీలింగ్. సో దాని తర్వాత మా మామ గైడెన్స్ వల్ల సో ఐటీ ఇండస్ట్రీలోకి అడిగేశాను. దట్స్ రియలీ నైస్ అండి. మీరు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎన్నేళ్ళ నుంచి మీ జాబ్ చేస్తున్నారు? 7 years నుంచి. ఆల్మోస్ట్ అప్పటికి ఇప్పటికి ఒక డబ్బా ఉంటుందా మీ జీతం? జస్ట్ ఎస్ఆర్నో చెప్పండి చాలు. ఏంటండి? ఎస్ఆర్నో చెప్పండి చాలు, మీ ప్యాకేజ్ చెప్పద్దు. మీ శాలరీ స్టార్టింగ్ కన్నా ఇప్పటికి డబుల్ త్రిబుల్ అయ్యి కదా? ఎక్కడ డబుల్ మేడం? సింపుల్ లాజిక్ చెప్తాను, ఇతను వదిలేద్దాం. మళ్ళీ ప్యాకేజెస్ అనేది ఐటీలో చాలా మీరు అన్నట్టు డబల్ అయిందా 7 yearsలో అంటే కాదు, ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయిది 2 years బ్యాక్ షీ ప్లేస్డ్ యాజ్ ఏ ఫ్రెషర్ విత్ 2.8 ప్యాకేజ్, 2,80,000 ప్యాకేజ్. ఫస్ట్ 1 year అయినాక ఆమె కంపెనీ మారింది. జనరల్గా స్టూడెంట్ ఎలా అంటే మినిమం 2 to 3 years ఒక కంపెనీలో పనిచేయడం అనేది మంచిది, మేము సజెస్ట్ చేస్తాం. కానీ స్టూడెంట్కి కంపెనీలో కంఫర్ట్నెస్ లేకపోవటమో, లేకపోతే వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్యాకేజ్ పెరగడం కోసం కంపెనీ మారుతారు. తను ప్రొఫైల్లో ఫస్ట్ కంపెనీ మారినప్పుడు 2.8 went to 5.5. తర్వాత ఇప్పుడు సెకండ్ కంపెనీలో మళ్ళా 1 year షిఫ్ట్ కొట్టారు. తన కాడ 2 offers ఉన్నాయి, 4 ఉన్నాయి, 2 చెప్తుంది తను నాకు. ఒకటి 11 lakhs, ఒకటి 16 lakhs. సరే 16 lakhs వదిలేండి, 11 lakhsలో జాయిన్ అయింది. సో 2.8 ప్యాకేజ్ 2 సంవత్సరాలలో 11 lakhs ప్యాకేజ్ అయింది. సో మీరే లెక్కేయండి ఎన్ని రెట్లు పెరిగిందో. సో లైక్ దట్ ఇప్పుడు మన చైతన్యది ఉంది అనుకుందాం. ఇప్పుడు తను మేబీ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంది? స్టార్టింగ్ అది 1.2 అన్నప్పుడు ఆ రేషియోలో 7 yearsలో పెరగచ్చు. డిపెండ్స్, అంటే కంపెనీలు మారిన బట్టి గ్రోత్ బాగుంది ఉంటుంది. ఐటీలో జాయిన్ అయ్యేటప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది అని అడుగుతారు కోర్స్కి వచ్చినప్పుడు. మేము 2.4, 3, 3.6 అంటే ఇంకా అది అలానే ఉంటుందా, పెరుగుతుందా అని అంటారు. సాఫ్ట్వేర్ జాబులకి ఇంత క్రేజ్ ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే శాలరీ గ్రోత్ అనేది ఇంకా ఏ ఫీల్డ్లో కూడా ఉండదు. ఒకటి రియల్ ఎస్టేట్, 2 సాఫ్ట్వేర్.